ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మెగా డిఎస్సి కావాలంటూ విజయనగరంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కలెక్టరేట్ ముందు బైఠాయించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కదలకుండా కలెక్టరేట్ అవుట్ గేట్ ముందే సుర్రుమని ఎండ కాలుస్తున్నా లెక్క చేయక బైఠాయించారు. ఓవైపు అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ధర్నాకు పిలిపించిన డివైఎఫ్ఐ దీంతో ట్రాఫిక్ సిఐ రంగనాథంతో ఎస్ఐలు రాజు, త్రినాథ్, రవికుమార్, లోవరాజు, ఏఎస్ఐలు నూకరాజు, ఆదిత్యాలతో పాటు 1 టౌన్ 2 టౌన్ రూరల్ సిఐలు డాక్టర్ వెంకట్రావు, రామారావు, శ్రీనివాసరావులు, ఎస్ఐలు నరేష్, రామ్ గణేష్, వాసుదేవులతో పాటు మరో 2 ఎస్ఐలు, ఎస్టీఎఫ్ సిబ్బంది, 2 డీసీఎం వ్యాన్లతో పోలీసులంతా అలర్ట్ అయ్యారు. అయితే దాదాపు 3 గంటల తర్వాత డివైఎఫ్ఐ నేతలు కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చి శాంతియుతంగా ధర్నాను విరమించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. శంకర్ అమ్మా రాజు ఇది తిరిగి అడుగుతాడు అడుగుతాడు బాబు అక్కడ అలా కాదు 5 మందికి ఇంకా చెప్పదా మరి మరి అవి చెప్పదు కదా నువ్వు కదా. బుద్ధి దానికి రాజుకి అభ్యర్థులు నిరుద్యోగుల్ని ఇక్కడికక్కడ వరకు చేశారు. అయినా ఎన్ని ఆంక్షలు పెట్టినా అవంతాలు సృష్టించినా దాదాపు 200 మంది విజయవాడకు చేరుకుని చలో సీఎం ఆఫీస్కు బయలుదేరితే సుమారు 100 మందిని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. దీని తర్వాత ఇంతటితో సాలదని చెప్పి 36 గంటలు విజయవాడలో ఎమ్మెల్సీ నాయకత్వంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ నాయకత్వంలో దీక్షలు కూర్చుంటే ఒక్కరోజు కూర్చుంటే 2వ రోజు మీకు అనుమతి లేదని చెప్పి పోలీసు యంత్రాంగం చెప్పుకున్నారు. ఈ దీక్షల తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి మూసేలేని డిఎస్సీ గిరా 6,000 మంది ఉద్యోగాలు 31వ తేదీన ఆమోదిస్తూ ప్రకటన చేశారు. మనం అడిగింది ఏంటి, చదువుతుంది ఏంటి, ఏదో పొందన ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.